20 రోజులే. ఇప్పుడు వేసుకోపోతలేరా? వేసుకపోక నిన్న నడుస్తుంది ఇట్నే మొన్న 3 రోజులే సత్తానం సావు కిందికెళ్ళి వెళ్ళాయి నీళ్ళు. నిన్న రాత్రి ఏమంటే వేయలేదు. ఇప్పటి వరకు మా పరిస్థితి ఇది. చెప్పినాం అందరికి చెప్పుకుంటాను, ప్రతి ఒక్కరికి చెప్తాను, చెప్పండి లేదు ఇక్కడ వంటాను సావు. మళ్ళా పొద్దుగాల ఒకటి తానే చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సచ్చుడు. వ్యవసాయం చేస్తలేరు మళ్ళా దీనికి కావాలే ఉంటారు. ఏం వ్యవసాయం చేస్తావే ఇవి పోకపోతే మా పరిస్థితి బతికే పోయి వేస్ట్ కదా. మా బతుకు మంచిగా లేదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మంచి రాజులు చేసినట్టే ఉన్నది. బుచ్చగానికన్నా అధ్వానం. బుచ్చగాడన్నా మంచిగా ఆడుకొని తింటాడు. రైతు బుచ్చగానికన్నా అధ్వానం. రైతు లెక్క లేదు ఇది. గతంలో ఇట్లా ఉండేనా? గిట్టెక్కడిది మంచిగా ఆరాంశ వేయిన ఇంటికాడ కూర్చున్నాం. ఇప్పుడు ఇది వచ్చిన కాడ నుంచి గంగల కలుతాను. ఇవన్నీ మేము మరే అన్నట్టు ఏడికెళ్ళి మరేస్తామే. మా పరిస్థితి ఏంది? ఒక బత్త 2 బత్తాలు అంటే మరేస్తాం కావచ్చు, కానీ 100 బత్తాలు ఎట్లా మరేస్తాం? పండించి పంటలు నాశనం చేయకుంటే ఏం లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇక్కడ నువ్వు పోసి? 20 రోజులు అవుతుంది. అధికారులకు చెప్పిరా మీరు? చెప్పినాము. చెప్పండి రాసుకుంటారే, నంబర్ రాసుకుంటారు, అన్ని రాసుకుంటారు. అన్ని అయిపోయినాకనే ఈ పరిస్థితి మాది. ఎందుకు లేట్ అవుతుందని మీ ఎమ్మెల్యే గానీ కలెక్టర్ గానీ ఎవరు అడిగినా ఏముంది? అత్తడు పొగులు ఇస్తాడు, సపరేట్గా పోతాడు, అంతకు మించి ఏం లేదు. తడిసినా కొంటాం, తడవకుండా కొంటాం. అంటే గుర్తనే ఇప్పుడు కొనలేదు, అడ్డు తడితే ఎట్లా కొంటాడే? ఇంత ఎత్తిన బత్తాలే కదా, కింద పదన వచ్చింది. ఇవే కొంటలేడంటే మొత్తం తడిసిన బత్తాలు ఎట్లా కొంటాడు? కటింగ్లు గిట్లా ఏమైనా చేస్తారా ఇప్పుడు? కటింగ్లు పోతాయి. కటింగ్లు పోవని ఏం లేదు, కటింగ్లు ఉంటాయి. కటింగ్లు ఎందుకు చేస్తలేరు? ఏదైనా పరిస్థితి బారదాన దొరకది. ఓ 1000 కొద్ది ఉంటే 1000 కొద్ది బత్తాలు ఉంటే 4000 3000 2000 బారదాన తెస్తే ఎవరికి అవుతుంది? ఏమిటికి అంటే రైతులు కుక్కల కొట్లాట పెట్టించుడు ఏం లేదు ఈ పరిస్థితి. ఇది చేసే పరిస్థితి కాదు. గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు? అంటే వ్యవసాయం చేసుకునే సంతోషంగా పోయినసారి ఉన్నదా లేకుంటే ఈసారి? అంతకుముందు ప్రభుత్వం మంచిగానే లారీలు వచ్చినాయి, అవసరం అనుకుంటే కార్గోలు తెప్పించి పంపించారు. ఇప్పుడు ఇది వచ్చిన కాడి నుంచి వెళ్ళి అవసరం అనుకుంటే మీరే ట్రాక్టర్లు పెట్టుకోరంటారు, మీరే లారీలు పెట్టుకోరంటారు, మీరే తెచ్చుకోరంటారు, బారాలు తెచ్చుకోరు. ఇదంతా ఆగ ఉంది, మంచిగా లేదు, మంచి పరిస్థితి కాదు ఇది. ఆల్రెడీ 80-90 దుఃఖం వస్తుంది. ఎవరిని చెప్పుకోవాలి? ఎవరిని చెప్పుకున్నా ఎవడు ఏం చేయలేడు. రైతును బుచ్చగాని చేసుడే కానీ అంతకు మించి ఏం లేదు. అప్పుడు చెప్పుల లైన్లు ఒక్కటి ఎకరాన్ని ఒక్కటి ఇస్తే ఎవరికి మొదలవుతుంది? నేను 10-12 ఎకరాలు చేస్తా, 20 ఎకరాల దాకా చేస్తా. ఎన్నిసార్లు లైన్లో నిల్చోవాలి? ఒక్క బత్తి ఇస్తే మళ్ళా అందులో యాప్ ఆడికి పోతే రాదు, ఈడికి ఖర్చు వస్తుంటేనేమో అది కాదు, తంబు పెట్టు అంటాడు. ఏంది ఇది పరిస్థితి? మంచిగా లేదు, రైతు వేస్ట్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఏ ప్రభుత్వం? మళ్ళీ టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ వస్తేనే అది అవుతుంది, లేకపోతే ఇవన్నీ ఎవి చేయి. మీ ఎమ్మెల్యే మంచిగా పని చేస్తుండు కదా, ఏం చేస్తాడే? ఇక్కడికి వస్తాడు, ఎవరన్నా దబ్బన అడిగితే అంటే ఏంటిది పరిస్థితి? మేము మాట్లాడే హక్కు లేదా? మాట్లాడనిచ్చేది లేదు కదా. ఆగు వెనక సిరి మాట్లాడడం, ఆగు యువతల కార్యకర్త. ఇది మాట ఏం పడవుతుంది అలా? మీ ఎమ్మెల్యే కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఏమన్నా అడుగుతా ఆగు నేను చేస్తాం. ఇది ఆ పరిస్థితి నడుస్తుంది ఇక్కడ కూడా. అంతా వేస్ట్ ప్రభుత్వం. ఇది అంత మంచిగా లేదు. యూరియా బత్తాలు కొరితే ఇక్కడికి వస్తే అట్లా కొరితే ఇది వారం తర్వాత కొనరాట అసలే. అప్పుడు దాకా నీ వడ్లు ఇక్కడ ఉంటే మీ పరిస్థితి ఏందన్నా? ఊరేసుకొని చచ్చుడే, ఇంకేముంటది? లేకుంటే మందు తాగి చచ్చుడే, అంతకు మించి ఏముంటది? అప్పులు తెచ్చి మేము కుప్పలు పెట్టి అది చేస్తే అది అయిపోయింది. కనీసం రైతు బంధు రైతు బంధు ఎక్కడే? రైతు బంధుకు రాము రైతే అది అవుతాను వేస్ట్. రైతు బోనస్ ఇస్తున్నాడు, అంకాయలు ఇస్తాడు, బోనస్ అంకాయలు ఇస్తాడే. పుచ్చిపోయిన అంకాయలు ఇట్లనే ఇస్తే ఏమొచ్చినాయి బోనస్? అంకాయల బోనస్ అంటే సగం మందికి వేసి సగం మందికి సపరిస్తే అయిపోతుంది. ఇక ఎవరికి ఒక్కరికి వచ్చింది బోనస్. ప్రతి ఒక్కరికి అంకాయలు చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు, అని చేస్తాడు. ఏది వేస్ట్? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినంటే నెల రోజుల దాకా ఇక్కడ లారీలు ఇట్నే ఉంటాయి బత్తాలు. ఏదన్నా ప్రశ్నించామనుకో ఆ బత్తాల కాడికి ఓకు అద్దు అని పైనుంచలాడు కాతం. ఆ బత్తాలు అక్కడ ఏడవాలాడు, లేకుంటే మందాగి చావాలి, ఊరేసుకొని చావాలి. బెదిరింపులు ఏముంటది? పో నీ జోకపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇది పరిస్థితి వస్తుంది. ఏం లేదు, ఇది చేసి వేస్ట్.